ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలని దూరం చేసుకోవటానికి, ఈతి బాధల నుంచి విముక్తి పొందటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. గ్రహ దోష నివారణకి నవగ్రహాలని ఎటువంటి విధానాలతో పూజించాలి అనేటువంటి అంశాన్ని అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఆత్మ ప్రదర్శన నమస్కారం యొక్క పరమార్థం ఏమిటో, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ ఏకాదశి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు చేపట్టేటువంటి కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగించి సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దోష నివృత్తికి ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, నువ్వుల దానం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈ రోజు శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఆ స్థానాధిపతి అయినటువంటి రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇది స్థితిరీత్యా అనుకూలుడైనప్పుడు అఖండ యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. రేపు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు, గృహాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. నవవధువు తొలిసారి గృహంలోకి ప్రవేశించటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. కంప్యూటర్ సంబంధమైనటువంటి కోచింగులు స్వీకరించడానికి, గణిత శాస్త్రపరమైనటువంటి విద్యలు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగించి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలని దూరం చేస్తుంది. మరి శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీరామదూత శివతేజ హృదయ పవమాన తనయ సితపారిజాత శ్రీరామదూత శివతేజ హృదయ పవమాన తనయ భజే బ్రహ్మచారి భజే పాపహారి, భజే బ్రహ్మచారి భజే పాపహారి, భజే బ్రహ్మచారి భజే పాపహారి, భజే బ్రహ్మచారి భజే పాపహారి, భజే భద్రజన మోదకారి. సితపారిజాత శ్రీరామదూత శివతేజ హృదయ పవమాన తనయ సితపారిజాత శ్రీరామదూత శివతేజ హృదయ పవమాన తనయ. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి ఆలోచనల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది, ఆదాయాన్ని కూడా పెంచుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యలో లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది, ప్రాధాన్యత పెరుగుతుంది.
వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ వ్యయం పెరుగుతుంది, శ్రమ కూడా అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు వంటివి కూడా ఉపకరిస్తాయి. నూతన ప్రయోగాలు వృత్తిపరంగా ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. శ్రమ మాత్రం అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి ఏర్పడుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆనందకర వాతావరణం స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆర్థిక విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా లాభిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమాల్ని క్రమశిక్షణతో మహిళలు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. కళారంగం వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. విద్యార్థులకి సులభ రీతిలో విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారికి దక్కుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు సులభతరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటన లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. విద్యార్థులకి కృషి తప్పనిసరి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా వెంటనే ప్రారంభించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి ప్రబలమవుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టలేకపోతారు. సంశయాత్మక నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు చవి చూస్తారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా అపశృతులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి సమస్యలను సృష్టిస్తాయి. విద్యార్థులు కఠిన పరీక్షల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాలు సినీ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వాహన ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను పునః ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా ఆనందాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉన్నతిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంకోచ నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అపశృతులు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరుచుకోలేకపోతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా కళారంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక స్తోమత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రద్ధతో కూడిన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని ఆర్థికంగా కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు పారిశ్రామిక రంగం వారు సవరించుకోగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యసిద్ధి లభిస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి జగడాలు తగ్గుతాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి.
పారిశ్రామిక రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. వ్యయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు ప్రోత్సాహం గృహరీత్యా కొనసాగుతుంది. విద్యార్థులకి ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యాపరంగా రాణిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. అవకాశాలను సద్వినియోగపరచుకునేటువంటి ప్రక్రియలు సినీ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. బంధువులతోటి మిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది. భాగస్వాములతో ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమ ఆలోచనలు ప్రబలమవుతాయి. మానసిక ధైర్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. వ్యాపార దక్షత కూడా పెరుగుతుంది. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. మహిళలకు స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తికరం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. స్వతంత్ర గుర్తింపు ఆర్థికంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. ప్రయోజనాలని సాధించేటువంటి లక్ష్యాలు నెరవేరుతాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి సులభతరం అవుతుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి కలిసి వస్తుంది. పెట్టుబడులు రాణిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆనందకర వాతావరణం గృహపరంగా చోటు చేసుకుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి దోషాలు నివృత్తి చేసుకోవటానికి నవగ్రహాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో అదృష్టమైశ్వర్యమైనటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. జప విధానం మంత్రస్వరం తెలిసినటువంటి వారు ఎవరైనా నవగ్రహ మంత్ర జపాలు చేసుకోవచ్చు. గ్రహ జపాలను నియమిత సంఖ్యలో చేస్తే సరిపోతుంది. నవగ్రహ జపాలు ముఖ్యంగా 3 పద్ధతుల్లో చేస్తారు. మొదటిది వేదమంత్రాలతో చేసేది. వేదమంత్రాలు సస్వరంగా ఉచ్చరించాల్సినవి. వీటిని తప్పనిసరిగా గురువు వద్దనే నేర్చుకోవాలి. రెండో రకం బీజ మంత్రాలు. ఇవి దాదాపుగా అన్ని పంచాంగాల్లో దొరుకుతాయి. వీటికి కూడా పురచ్చరణతో హోమాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి రెండూ కాకుండా నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉంటాయి. వాటికి ఎదురుగా ఆ శ్లోకాన్ని జపించవలసినటువంటి సంఖ్య కూడా ఉంటుంది. ఉదాహరణకి సూర్యునికి సంబంధించినటువంటి శ్లోకం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం అనేది రవిగ్రహ అనుకూలత కోసం చేసేటువంటి ప్రార్థన. ఇలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి శ్లోకాల్ని ఆ సంబంధించినటువంటి సంఖ్యపరంగా ఉచ్చరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడితే గ్రహశాంతి ఏర్పడుతుంది. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం యొక్క పరమార్థం ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఆత్మలో ఉన్న పరమాత్మకు చేసేటువంటి ప్రదక్షిణమే ఆత్మ ప్రదక్షిణ. మన ఎదురుగా ప్రతిమ గాని ఆర్చామూర్తి గాని లేనప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అవకాశం ఉన్నప్పుడు స్వామికి ప్రదక్షిణ చేయటం మంచిది. సూర్యారాధన చేసినప్పుడు ఆలయంలో ప్రదక్షిణ చేసిన తనివి తీరనప్పుడు ఆత్మ ప్రదక్షిణ అవసరం అవుతుంది. అటువంటి చోట్ల స్వామికి నేరుగా ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం ఉండదు. అయితే పూజా పునస్కారాల్లో చివరిగా మంత్రహీనం క్రియాహీనం
అనేటువంటి శ్లోకాన్ని చెప్పి ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి అంటూ నమస్కారం చేయటం ఒక ఆచారం. దీని పరమార్థం మాత్రం మనకు మనం ప్రదక్షిణ చేసుకోవటం కాదు, మనలోని స్వామిని మనస్ఫూర్తిగా దర్శించి నమస్కరించి ఆ స్వామి యొక్క ఆశీర్వచనాన్ని పొందటం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ఆధారంగా మీరు ఒక గృహం కట్టాలి అనుకొని ప్రారంభించేటప్పుడు ఆ భూమి యొక్క తీరుతెన్నులు పరిశీలన చాలా అవసరం. ఆ చవిటి భూమిగా ఉండకూడదు, ఉప్పుసిరిన నేల కూడా పనికిరాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చెరువులు, బావులు పూడ్చినటువంటి స్థలాల్లో గృహ నిర్మాణం దురదృష్టాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేల తవ్వినప్పుడు ఎముకలు కానివ్వండి, బొగ్గులు కానివ్వండి వచ్చినట్లయితే ఆ స్థలం గృహ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు అని చెప్పేసి నిర్ణయం చేసుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే గృహ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరమేశ్వర అనుగ్రహంతోనే మనం ఒక స్థలాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు చక్కటి దైవ ధ్యానం చేస్తూ ఆ స్వామి లీలామృత తత్వాన్ని భావన చేసి వెళ్ళి స్థలాన్ని చూసి విశిష్టవంతమైనటువంటి స్థలాన్ని పరమేశ్వరుడు మాకు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ గనక బయలుదేరినట్టయితే సర్వం శుభమే జరుగుతుంది. ఎందుకంటే ఒక కార్యం వెనకాల కారణం ఉంటుంది. ఎప్పుడూ కూడా నీకు గృహయోగం పట్టించేది ఎవరంటే కార్యకారణకర్త అయినటువంటి పరమేశ్వరుడే అనే ఉద్దేశం కూడా ప్రతి వారికి రావాలి. ఇక శంకుస్థాపన దగ్గరికి వచ్చేటప్పటికల్లా చాలామంది రాత్రి సమయాల్లో కూడా శంకుస్థాపన చేయొచ్చు అని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు. శంకుస్థాపన అనేది శాసిద్ధంగా రాత్రి సమయాల్లో చేయకూడదు. సూర్యోదయం అనంతరం శంకుస్థాపన చేసి దిగ్విజయ తత్వాన్ని పొందుతారు. నడినెత్తిన సూర్య భగవానుడు ఉన్నప్పుడు శంకుస్థాపన ఆచరిస్తారు చాలామంది. అది గడ్డపార ముహూర్తం అంటారు. సూర్యాస్తమాన సమయాన ఎప్పుడూ కూడా శంకుస్థాపనాదులు నిర్వహించకూడదు. వివాహం చేసినటువంటి 1 సంవత్సరం దాకా కూడా శంకుస్థాపన అనేది చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. స్థల యజమాని భార్య గర్భవతిగా ఉన్నప్పుడు 6 నెలలు వచ్చినప్పుడు అస్సలు శంకుస్థాపన చేయకూడదు. శంకుస్థాపన చేయకుండా గృహ నిర్మాణం చేయటం కూడా అనర్థమే. ఒక్కొక్కరికి తెలియకుండా శంకుస్థాపన ఎక్కడ చెయ్యాలి అనే విషయం కూడా తెలియదు చాలామంది. ఏదో ఇట్లే అని చెప్పేసి ఈశాన్యంలో శంకుస్థాపన చేస్తారు. తీరా ఇంజనీర్ వచ్చి పిల్లర్స్ వేసేటప్పుడు ఆ శంకుస్థాపన గుంటలోనే పిల్లర్ పడుతుంది. ఇంకేముంది, శంకుస్థాపన చేసినటువంటి పుణ్యం కాస్త పోయింది అక్కడ. అది చాలా విపత్కరమైనటువంటి ప్రభావం. ఎప్పుడైనా సరేనండి, ఒక గృహ నిర్మాణం ప్రారంభించేటప్పుడు చక్కటి ప్లాన్ వేసుకోవాలి, ముగ్గు గీయాలి. శంకుస్థాపన ఇక్కడ చెయ్యాలి, ఈ ఈశాన్యం నుంచి 4 అడుగులు ముందుకొచ్చి ఆ ప్రదేశంలో చూసుకొని చేయాలి. పిల్లర్స్ ఎక్కడెక్కడ పడతాయో తెలుసుకోవాలి. దానికి ఏం చేస్తే మళ్ళీ యోగం సిద్ధిస్తుంది అంటే తప్పనిసరిగా 21 రోజులు ఆపేసేయాలి నిర్మాణం. 21 రోజులు నిర్మాణం ఆపేసి మళ్ళీ శంకుస్థాపన చేయాలి. పవిత్రవంతంగా శంకుస్థాపన చేసి అప్పుడు నిర్మాణం ప్రారంభించాలి. శంకుస్థాపన జరిగిన వెంటనే గృహ నిర్మాణం మొదలుపెట్టినటువంటి కార్యం దిగ్విజయంగా జరుగుతుంది. యజమాని యొక్క జాతక చక్రం కూడా వేసి పరిశీలించి శంకుస్థాపన ముహూర్తం పెట్టడం అనేటువంటిది చాలా అవసరం. తిథి, వార, నక్షత్ర ఇవన్నీ కూడా చూసి చేయాలి. అది సరిగ్గా తెలియనటువంటి వారు సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి శంకుస్థాపన ముహూర్తం నిర్ణయం చేసుకోవచ్చు. అలాగే గృహానికి పోటు కలుగజేస్తున్న వీధికి అడ్డంగా మరొక వీధి వస్తే ఆ వీధి పోటు ప్రభావం తగ్గుతుంది. పోటు ఇస్తున్న వీధి వెడల్పు కన్నా అడ్డంగా వచ్చేటువంటి వీధి వెడల్పు సమంగా ఉంటే మంచి చెడు ఫలితాలు ఉండవు. ఒక శూల పొడిచేటువంటి వీధి కన్నా అడ్డంగా వచ్చే వీధి వెడల్పు తక్కువైతే ఆ పోటు యొక్క ప్రభావం కొంతమేరకు తగ్గుతుంది, పూర్తిగా మాత్రం పోదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే రోడ్డు కంటే స్థలం ఎప్పుడూ కూడా ఎత్తుగా ఉండాలి. రోడ్డు ఎత్తు,
మనం కట్టేటువంటి ఇల్లు స్థలం రోడ్డు కన్నా తక్కువ ఉందనుకోండి, అనర్థం వస్తుంది. రోడ్డు కన్నా ఎత్తులోనే గృహ నిర్మాణం జరగాలి ఎప్పుడు. అన్ని గదుల కంటే గర్భం ఎత్తుగా ఉంచటం చాలా మంచిది. ముందు గదుల కంటే వెనుక గదుల ఫ్లోరింగ్ తక్కువగా ఉండాలి. గర్భం ఎత్తు కంటే పడమర గదులు పల్లంగా ఉండాలి. గర్భం పడమటి గదుల కన్నా తూర్పు గదులు పల్లంగా ఉండాలి. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంచటం చాలా మంచిది. ఒక ఇల్లు కట్టేటప్పుడు 4 వైపులా ఖాళీ స్థలం ఉంటే చాలా మంచిదండి. ఎటువంటి వాస్తు దోషం కూడాను అంటదు. ఇంటి గోడలున్నాయే 15 అంగుళాల కంటే మించిన మందం ఉంచకూడదు. ఇంటి ద్వారాలు 5 అడుగుల 4 అంగుళాలలో తగ్గకూడదు. సింహద్వారం ఎత్తు 8 అడుగుల పైన ఉండొచ్చు, చాలా మంచిది కూడా. అంటే 8 అడుగులు మించిపోకూడదు. మళ్ళీ ద్వారాల యొక్క వెడల్పు 3.5 అడుగులకు మించరాదు. కిటికీలు అందం కోసం ద్వారం పక్కగా 6 అడుగులు ఎత్తు అమర్చడం వాస్తురీత్యా మంచి పద్ధతి కాదు. సింహద్వారం ఎదురుగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బావి అనేది ఉండకూడదు. ఓ ఇల్లు కట్టినప్పుడు రోడ్డుకి అవతల ఉందిలేండి బావి, ఏం కాదు అనుకుంటే కుదరదు. ఆ సింహద్వారంలో పడకుండా చూసుకోండి. ఆ బావి కట్టేటప్పుడే చాలా జాగ్రత్త పడాలండి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా. ఇంటిని 3 భాగాలుగా నిర్మించుకోవచ్చు. అయితే 3 ముఖద్వారాలు ఒకవైపున మాత్రం ఉంచకూడదు. 3 ముఖద్వారాలు వరుసన ఉండకూడదు, చాలా తప్పు వాస్తుశాస్త్రంలో. తండ్రి కొడుకులు అన్నదమ్ములు తమ గృహ వాటాలు పంచుకోవలసి వస్తే పెద్దవాళ్ళు దక్షిణం వైపు పడమర వైపు దిక్కులను ఉండటంలో తప్పులేదు. సోదరుల విషయంలో పెద్దవాడు చిన్నవాని కన్నా పళ్ళల్లో ఉండకూడదు. అన్నదమ్ములు అంటే 3 అన్నదమ్ములు ఒక ఇంట్లో ఎప్పుడు ఉండకూడదండి. 3 అన్నదమ్ములు ఒక ఇంటిని పంచుకోవాలంటే ఒక తమ్ముడు అన్నయ్యకి ఆ ఇల్లు ఒప్పచెప్పి వేరే చోట ఇల్లు తీసుకోవడం చాలా మంచిది. 4 అన్నదమ్ములు ఉంటే పంచుకోవచ్చు. 3 అన్నదమ్ములు మాత్రం అట్లా ఇంటిని పంచుకోవడం అంత మంచిది కాదు వాస్తుశాస్త్రరీత్యా. ఒకళ్ళు బాగుంటే ఇద్దరు బాగుండరు, ఇద్దరు బాగుంటే ఒకళ్ళు బాగుండరు. ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు గృహ యజమాని దక్షిణ లేక పడమర సింహద్వార భాగంలో ఉండాలి. సొంత ఇల్లు కావాలని పాత ఇల్లు కొన్నప్పుడు మొత్తం ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలి. వీళ్ళ ఇంటికి ఆనుకొని పాత ఇల్లు ఉందనుకోండి, ఆ 2 కలిపి చక్కగా ఉంటుందిలే అని చెప్పేసి భావిస్తే కుదరదు. మొత్తం నిర్మాణం పడగొట్టి కట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆయుష్ అని చెప్పేసి ఉంటుంది, ఆయనం అని చెప్పేసి ఉంటుంది ప్రతి ఇంటికి కూడా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे కృష్ణ, నా బ్రతుకులో చూసినది లేదు, ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూడడానికి నాకు అవకాశం కల్పించవలసింది అని అడిగాడు. ఎంత చెడ్డవాడైనా ఒక సత్పురుషుడు విదురుడితో కలిసి ఉండడం అలవాటైన వాడు. సత్సంగం అంత గొప్పది. విదురుడితో కలిసి ఉంటాడు కాబట్టి దివ్యమైనటువంటి దృష్టిని అనుగ్రహించాడు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్నంతటినీ చూడగలిగాడు. చూసిన తరువాత మహానుభావుడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహారం చేసేసి పక్కన సాత్యకి కృతవర్మ నడుస్తూ ఉండగా బయటికి వెళ్ళిపోతుంటే భీష్మద్రోణాదులందరూ అనుగమించి పరాత్పరుడు మహానుభావుడు ఆయన ఇవాళ రాయబారానికి వచ్చి విశ్వరూప ప్రదర్శనం చేశాడు. ఆయన మాట వినక చెడిపోతున్నామని దుర్యోధనుడికి చెప్పినా వాడు వినలేదు. ఆయన రథమెక్కి వెళ్ళిపోతూ ఒక్క మాట అన్నాడు, నువ్వు
నేను ఎంత చెప్పినా ధృతరాష్ట్ర మహారాజా సంధి చేసే ప్రయత్నం చెయ్యలేదు, నీ కొడుక్కి చెప్పలేకపోయావు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నా వంతు ప్రయత్నం నేను చేశాను కృష్ణ, వాడు నా మాట వినడం. కాపట్యం చూడండి, భగవద్ దర్శనం చేసిన పోల ఎవడు బాగు చేయగలడండి వాణ్ణి? కొందరికి సంస్కారంలో అంత గట్టిగా పట్టుకుని ఉంటుంది కాపట్యం. ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే ఏమవుతుందిలే అంతే తప్ప, ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా, ఇప్పటికైనా మనం మారాలి కదా. ఆ ఆలోచన మాత్రం లోపల రాదు. రాలేదన్న విషయం తెలియలేదనుకోవడం ఇంకో మూర్ఖత్వం. ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. కృష్ణ పరమాత్మకి తెలియలేదా? ప్రాజ్ఞులకు తెలియలేదా? అది మనకున్న ఆలోచన వాళ్ళకి తెలియదనుకోవడం ఇంకొక పెద్ద మూర్ఖత్వం. కాబట్టి వెళ్ళిపోతూ కృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు ప్రధానుడవు కావన్నావు. భీష్మద్రోణులారా బాగా వినండి, తాను ప్రధానుడు కాడు అని చెప్పాడు, తన కొడుకే ప్రధానుడు అన్నాడు. తన ఎడల తప్పులు లేవన్నాడు ధృతరాష్ట్రుడు. తన మాట కొడుకు వినడు అని చెప్పాడు. మీరందరూ కూడా విన్నారు కదా సభలో అని రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఏమిటి దానికి జరిగిన పరిణామం? ధృతరాష్ట్రుడు బతికున్నాడు. ఏది చూడ్డానికి? ఏం చూశాడు? ఎవరన్నం తిన్నాడు ఆఖరికి? పాండవులు పెట్టిన అన్నం తిని 15 ఏళ్ళు ఉన్నాడు. ఏం సాధించాడు జీవితంలో? ఇంటి పెద్దగా చెయ్యవలసిన నిర్ణయం చెయ్యకుండా కపట బుద్ధితో ప్రవర్తించి చివరికి ఏ గతిని పొందాడు? ఎక్కడో అక్కడ ఏదో ఒక మార్పు రాకుండా కపటంతోటే మనం బ్రతికేస్తే జీవితాలు వెళ్ళమారిపోతాయనుకుంటే ఎంత పెను ప్రమాదానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ హెచ్చరిక చేసి బయలుదేరాడు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయేటప్పుడు. ఇందులో ఒక పెద్ద విశేషం ఉంది. కృష్ణ పరమాత్మ రాయబారానికి బయలుదేరి వెడుతున్నప్పుడు నారదుడు, కణ్వుడు, జమదగ్ని కనపడ్డారు. కృష్ణుడు రథం దిగి వాళ్ళకి నమస్కారం పెట్టాడు. ధర్మరాజు దగ్గర వీడ్కోలు తీసుకుని రాయబారానికి బయలుదేరుతున్నప్పుడు నమస్కారం పెట్టి, మీరెక్కడికి బయలుదేరారు అని అడిగాడు. నువ్వు రాయబారానికి హస్తినాపురం వెడుతున్నావుట కదా, నిన్ను చూడ్డానికి నీ మాటలు వినడానికి అన్నారు. నిన్ను చూడ్డానికి ఏమిటి? ఇప్పుడు చూడటం లేదా? ఇక్కడ చూస్తున్నారుగా. వాళ్ళు ఏదో చూడాలనుకున్నారు మనసులో, అది అవకాశం తీసుకొని అప్పుడు చూపించాడు. అది కృష్ణుడంటే. వాళ్ళు చూడాలనుకున్నది కృష్ణుణ్ణి కాదు, కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని. అది ఇటు మహర్షుల కోరిక తీరాలి, అటు ధూర్తులకు హెచ్చరిక జరగాలి. ఏకకాలంలో అవకాశాన్ని వాడాడు. దుర్యోధనుడు పట్టగలననుకున్నాడు, నీ తరం కాదు. ఇప్పుడు ఏకకాలంలో ఎన్ని విషయాలు సాధించాడు కృష్ణుడు? ఎవరు ప్రాజ్ఞులో, ఎవరికి ధర్మం మీద అనురక్తి ఉందో వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకున్నారు, భగవద్ దర్శనం చేశారు. నాకు అనిపిస్తుంది భారతం మొత్తం మీద ధృతరాష్ట్రుడు చేసిన మంచి పనుల్లో లెక్క పెట్టవలసి వస్తే పెద్దది ఏమైనా ఉంటే ఒకటే, ఆయన బ్రతుకంతా లోభమే. ఆయన లోభం చూపించింది ఎక్కడా అంటే, నాకు ఈ దృష్టిలో ఉంచేయని అడగకపోవడం. ఎందుకంటే దివ్య దృష్టిని ఇచ్చాడు కదా, ఈ దృష్టిలాగే ఉంచని అనలేదు. నిన్ను చూసిన కన్నులతో ఇతరమైన విషయాలు చూడని ఈ దృష్టి తీసేయమన్నాడు. అక్కడ ఒక్క చోట మాత్రం లోభాన్ని గెలిచాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు విశ్వరూప ప్రదర్శనం చెయ్యడం ద్వారా సత్పురుష సాంగత్యం ఎంత గొప్పదో నిరూపించాడు. ఇంత దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి చూపించాడే అంటే విదురుడి యొక్క గొప్పతనం అది. ఆ విదురుడితో కలిసి ఉన్నాడు. ఆ విదురుడికి అంతో ఇంతో చెడిపోతున్నాడే, ఇన్ని చెప్పినా వినడే అని ఓ అనుబంధం ఉంది, అందుకు చూపించాడు. 2, కృష్ణుడు వచ్చి చెప్పాడు, కృష్ణుడు మామూలు వాడు అనుకున్నాను, కృష్ణుడు నాకు భగవంతుడని తెలిసి ఉండుంటే నేను మాట వినేవాడినని రేపు దుర్యోధనుడు అనొచ్చు. నేను మామూలు వాణ్ణి కాను, నేను భగవంతుణ్ణే నిరూపణం చేశాడు. వాళ్ళ నాన్నే చూశాడు ఆ విషయం. చూసి ఏం చేశాడు? భగవద్ దర్శనం చేసిన వాడు ఊరే వచ్చినవాడు కృష్ణుడు కాడరా, భగవంతుడురా. భగవంతుడు చెప్తే వినకపోతే భగవంతుడు అవతల పక్షాన్ని ఉంటే నువ్వు ఎలా గెలుస్తావు? ఏం పట్టుకెడితే గెలుస్తావురా? భగవంతుడు ఎటుంటే
అని చెప్పాలిగా. అయినా చెప్పలేదంటే ఇంక అసలు ఆ మూర్ఖత్వానికి హద్దు ఎవరైనా చూడగలరా లోకంలో? అంటే హద్దులేని మూర్ఖత్వం సర్వనాశనానికి కారణమని లోకానికి చెప్పదలుచుకున్నాడు ఆయన. కనీసం అది అంత విశ్వరూపాన్ని చూసి కూడా మానకపోతే ఏమనుకోవాలి? పోనీ చూసి దుర్యోధనుడికి చెప్పలేదేమో అంటే, విన్న దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా? మీ ముఖం అదంతా ఇంద్రజాలం అన్నాడు. మూర్ఖత్వం ఉన్నవాడికి భగవంతుడే వచ్చి చెప్పినా అదో వేషం అంటాడంతే. అంటే అందుకే చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. మూర్ఖుడికి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యవద్దు. ఎందుకో తెలుసా? ఏం చెప్పినా వినడానికి వాడు సిద్ధంగా లేడు. వినడానికి సిద్ధంగా ఉంటే చెప్పచ్చు, సిద్ధంగా లేనప్పుడు ఏం చెప్తావు? ఆ దుర్యోధనుడికి భగవంతుని యొక్క రూపాన్నే కృష్ణ పరమాత్మ తాను భగవంతుడిని చూపించిన వినని వాడికి చూసిన ధృతరాష్ట్రుడు మనసు మారకపోతే ఇంకింతకన్నా రాయబారం ఎవరు చేయాలి? అంటే యుద్ధాన్ని తప్పించడానికి ఎంత ప్రయత్నము చెయ్యవచ్చో అంత ప్రయత్నాన్ని కృష్ణ పరమాత్మ చేసేశాడు. కేవలము యుద్ధం జరగాలని ఆయన కోరలేదు. అంటే భగవంతుడిచ్చే గొప్ప అవకాశం ఏమిటంటే ఎంత తప్పు చేసినా మారితే మరిచిపోవడానికి చూస్తాడు, మారితే క్షమించేస్తాడు. మారనప్పుడు ఆయన క్షమించాడు. మారడానికి ఎంత ప్రయత్నం అంటే ఇంకా ఎవరొచ్చినా ఈ ప్రయత్నం చేయలేరు. ఇంతకన్నా బాగా మాట్లాడటం కుదరదు. భగవంతుడిగా తనని తాను నిరూపణం చేసి చూపించడం ఎవరికి కుదురుతుందండి? ఇది దీని పరమతాత్పర్యము అని గుర్తెరిగితే జీవితంలో అన్నిటికన్నా ఏది ముందు వదిలిపెట్టేస్తావంటే మూర్ఖత్వం వదిలిపెట్టు. నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నది జరగకపోతే నా మనసు ఏదో బాధపడిపోతుందన్న మాట ముందు వదిలిపెట్టి పెద్దలు చెప్పిన మాట నేను విన్నానా లేదా దానికి సంతోషించడం నేర్చుకో. నీ జీవితంలో సంతోషం ఎందుకు ఉండాలంటే వారు చెప్పిన మాట నేను విన్నాను కదూ చాలు నాకు. అలా అనుకుని ఉండుంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు యుద్ధం జరిగేదా? జరగదు. అవతల వారు చెప్పినట్టు నేను విని సంతోషించడం కాదు, నేను చెప్పినట్టుగా జరగాలి. అది భగవంతుడే చెప్పినా నేను వినను, నేను అన్నట్టుగా అవ్వలేదు కాబట్టి నాకు కోపం వస్తుంది. అంటే ఇంకా వాడి వల్ల ఎవరు సుఖపడతారు చెప్పండి? ఎవరు సంతోషిస్తారు? అది మంచిది కాదు సుమ. అది పెరిగి పెద్దదైపోతే అటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో వాడి సమస్య వ్యక్తిగత సమస్య కాదు, చివరికి ఏమవుతుందంటే అది విశ్వ సమస్య అయి కూర్చుంటుంది. అదే అయిందిగా భారతంలో. అందుకని మూర్ఖత్వం వద్దు. ఇది ఇతర ఏ ప్రాణి వలన ఈ ప్రమాదం లేదు సృష్టిలో. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సృష్టిలో ఏ ఇతర ప్రాణి వలన మూర్ఖత్వము చేత కోట్ల మంది తకతారిపోయే ప్రశ్న ఉత్పన్నమవదు. మనిషి మూర్ఖత్వమే అటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. అందుకే మనిషి ముందు వదిలిపెట్టవలసిందేది మూర్ఖత్వమే. కాబట్టి మహానుభావుడు చేయగలిగినటువంటి ప్రయత్నాన్ని అంతటినీ చేశాడు. వెళ్ళిపోతూ ఆయన భగవంతుడని తెలిస్తే అని తప్పుకోకుండా ఉండడానికి భగవంతుడని చెప్పేశాడు. నాకు చెప్పవలసిన వాళ్ళు చెప్పుంటే అని కర్ణుడు అనొచ్చు రేపొద్దున్న. నాకు కుంతీదేవి కొడుకువి నువ్వు, ధర్మరాజు గారి కన్నా పెద్దవాడివి నువ్వు కానీ పాండవ పక్షంలోకి వస్తే నీకే రాజ్యం వస్తుందని ఎవరైనా చెప్పుంటే ధర్మరాజు గారికి ఏం అభ్యంతరం ఉండదు. ధర్మరాజు గారికే కాదు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, మిగిలినటువంటి బంధుగణము, అభిమన్యుడు, కృష్ణ పరమాత్మ అందరికీ ఆమోదమే. కర్ణుడు కానీ పాండవ పక్షంలోకి వస్తే ముందు పుట్టినవాడు కాబట్టి, ధర్మజుడి కన్నా పెద్దవాడు కాబట్టి కర్ణుడికే పట్టాభిషేకం చేస్తాం అన్నమాట అనుంటే కర్ణుడు అవతల వైపు పెడితే యుద్ధం జరగకపోదు. అసలు కర్ణుడు లేనప్పుడు సాహసం చేయడిగా దుర్యోధనుడు అని నింద వేస్తారేమో అనుకున్నాడో ఏమో మహానుభావుడు. వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళకి వీడ్కోలు పలికి కర్ణుడిని పిలిచి, రావోయ్ ఊరి చివరి దాకా నా రథంలో కూర్చో, మాట్లాడుకుంటూ వెడదాం, మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారులే అన్నాడు. కుంతీదేవికి నమస్కారం చేశాడు. అత్తా జరగవలసిన కార్యం జరుగుతుందన్నాడు. విదురుడి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. కర్ణుడిని రథంలో కూర్చోబెట్టుకున్నాడు. కర్ణుడి రథం వెనకాతలు వస్తుంది. నేను ఎప్పుడు చెప్తే ఇప్పుడు దిగి ఆయన రథం ఆయన ఎక్కేస్తాడు. కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు కర్ణుడితోటి. నీవు వృద్ధజనోపసేవివి, ధర్మ సంవేదివి, తెలియంగ వినుము, సిద్ధమంత్ర బలంబున మార్తాండువరమున కన్నియ దరిగొంతి కన్నవాడవగుట పాండు నృపాలు నగ్రసుతుండవు. ధర్మ మార్గం విది
ధర్మతనయుడాదిగా గల తమ్ములందరూ నా చేత నిరిగి నీ అడుగులకిరిగి సకల పుత్ర మిత్ర బంధు భూరి సేనా సమన్వితముగా కొలిచి నిన్ను రాజ్య భార వహనమునకు పట్టంబు కట్ట ఉజ్వలండు మొగదువు రమ్ము వరికడకు. కర్ణుడా, నీకు చెప్పవలసిన రహస్యం ఒకటి ఉంది. సూర్యభగవానుడి యొక్క వరప్రభావం చేత కుంతీదేవి కన్న కొడుకు వినువు. నిజానికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడి కన్నా నువ్వే పెద్దవాడివి. కాబట్టి నేను నీకు హామీ ఇస్తున్నాను, ధర్మరాజు గారు కూడా కాదనడం. నువ్వు పాండవ పక్షానికి వచ్చి చేరిపోతే రాజ్యమునకు పట్టాభిషేకం నీకు జరుగుతుంది, నువ్వు రాజు అవుతావు. కాబట్టి నువ్వు వచ్చి నా మాట విని పాండవ పక్షాన్ని చేరిపో. దీనివలన 2 ఫలితములు కలిగాయి. ఒకటి, కర్ణుడి శీలంలో ఒక గొప్పతనం ఉంది. ఏమిటి ఆ గొప్పతనం అంటే, ఆయన దుర్యోధనుడితో అంటకాగాడు. ఎంత అంటకాగాడు అంటే దాన్ని విడదీయడం సాధ్యం కాదు. ఏమివ్వండి దుర్యోధనుడిని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడలా. అంటే కర్ణుడు అన్ని దోషములే ఉన్నాయని చెప్పడం కష్టం. ఒక గొప్ప లక్షణం ఉంది. కొన్ని కారణముల చేత కొన్ని గౌరవింపబడతాయి లోకంలో. ఎందుకని అంటే ఎవరిని ఆశ్రయించి ఉన్నారు అన్నదాన్ని బట్టి బలం పెరుగుతుంది, మనిషికి ధైర్యం వస్తుంది. అది ఆశ్రయించిన కారణం చేత వచ్చేటటువంటి వైభవం. ఒక పువ్వుల దండ కట్టి పట్టుకెళ్ళి పరమేశ్వరుడి మెడలో వేశారు. వేసి ఆ మాల తీసి మెడలో వేశారు. ఎవరికో వేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ మాలని కళ్ళకు అద్దుకొని తల మీద పెట్టుకుంటారు. అది భగవన్ నిర్మాల్యం. ఎవరితో కలిసిందన్న దాన్ని బట్టి వచ్చింది. హనుమ ఉన్నారు, మహాశక్తివంతుడు, రాముడితో అంటకాగారు, రాముడితో కలిసి ఉన్నారు. ఎంతటి వైభవాన్ని పొందారు. కర్ణుడు మహాబలవంతుడు, దుర్యోధనుడితో అంటకాగాడు. నేను విడిచి రానన్నాడు. పట్టాభిషేకం చేస్తానన్నా, రాజ్యం ఇస్తానన్నా, పాండవుల కన్నా పెద్దవాడివన్నా నే రానన్నాడు. స్నేహధర్మంలో ఆలోచించండి, చాలా గొప్ప విషయం. నువ్వు ఇస్తాననొచ్చు, నన్ను నమ్ముకుని యుద్ధానికి వస్తున్నాడు దుర్యోధనుడు. ఆఖరి నిమిషంలో దుర్యోధనుడి కొంప ముంచి నేను పాండవుల యొక్క సోదరుణ్ణి అని చెప్పి నేను రాలేను కృష్ణ, ఈ విషయం ఇక్కడితో నువ్వు మర్చిపోయి ఇంకెక్కడ అనకన్నాడు. కుంతీదేవే వచ్చి చెప్పిన, అమ్మని అంటున్నావు, అమ్మ అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, పాండవులలో 4 నాకు దొరికినా వదిలిపెడతా, అర్జునుడు దొరికితే వదలను, అర్జునుడు నేను అన్నాడు. వెళ్ళిపోతూ కృష్ణ పరమాత్మ అన్నాడు, నీకున్నవి 2 మార్గాలు, అర్జునుడి చేతిలో ఓటమో, అర్జునుడి చేతిలో ప్రాణం పోగొట్టుకోవడమో. అర్జునుడిని గెలవడం అన్న 3వ మార్గం నీకు లేదని చెప్పాడు. భగవానుడే చెప్పిన ఆయన వినలేదు. మూర్ఖత్వం పాళ్ళు అలా ఉంచండి, కానీ స్నేహానికి మాత్రం అలా నిలబడ్డాడు. ఒక రకంగా కృష్ణుడు చేసిన ప్రయత్నం వల్ల కర్ణుడి యొక్క స్నేహధర్మం ప్రకాశించిందా లేదా? ఆయన చెయ్యవలసిన ఆఖరి ప్రయత్నాలన్నీ ఎక్కడ ఏ దాపరికం లేకుండా శాంతి కోసం చేసేసాడా లేదా? చిట్ట చివరికి పరమాత్మ ఒక మాట చెప్పారు, నేను చెప్పగలిగినటువంటి విషయాన్ని నీకు చెప్పాను, నువ్వు రానన్నావు, స్నేహధర్మం అన్నావు, మంచిది, కానీ నువ్వు గెలవడం అన్న మాట మాత్రం ఉండదు. అర్జునుడి చేతిలో ఓటమి, అర్జునుడి చేతిలో మరణం, ఈ 2 నీకు ప్రత్యామ్నాయాలు అని చెప్పి రథం దింపి వీడ్కోలు పలికి ఆయన వెళ్ళిపోయారు. కర్ణుడు తన రథం ఎక్కి తాను వెళ్ళిపోయాడు. తిరిగి ఉపప్లావ్యానికి వచ్చేశారు కృష్ణ పరమాత్మ. వచ్చేసిన తరువాత ధర్మరాజు గారు చూశాడు, ఎంతో సంతోషించాడు, ఎదురెళ్ళాడు, తీసుకొచ్చాడు, కూర్చోపెట్టాడు. మరి కృష్ణ పరమాత్మ అంతటి వారు తన పనుపున రాయబార కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చారు అంటే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆయన చెప్పేటటువంటి మాటలు వినాలి అనేటటువంటి కుతూహలంతో తీసుకొచ్చి కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి, బావా ఏం జరిగింది, అక్కడికి వెళ్ళి ఏం చేశావు, వాళ్ళు ఏమన్నారు, నాకు చెప్పవలసింది అని అడిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.